బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఏమ్మా అయిపోయింది. రాజమ్మ గారు, రాలక్ష్మి. ఏంటి లక్ష్మి, పొద్దున్నే వస్తానన్నావు నా తలంటడానికి? ఈ రోజు మా పెళ్లి రోజు అని తెలుసుగా, మరింత ఆలస్యంగా వచ్చావేంటి? చూసి నేనే తలంటేసుకున్నాను. నాకు తలంటి వాడు ఉన్నాడుగా, నా కొడుకు సూర్యం. వాడికి స్నానం చేయించాలంటే గంట అడిగి పంపాలంటే యజ్ఞమే. వాడికింటే పలక మాస్టారి మొహాన్ని కొట్టేసి వచ్చేస్తాడమ్మా. నవ్వుతారంటమ్మా. ఇదిగమ్మా కనకదుర్గమ్మ కుంకుమ పెట్టుకోమ్మా. ఈ ఇంట్లో పెద్ద ముత్తైదువి, ఆశీర్వదించు. అయ్యో అదేమిటమ్మా మీరు నౌకర్ల కాళ్లకు? అదేంటి లక్ష్మి, నిన్ను గాని మీ ఆయన్ని గాని ఎప్పుడైనా ఈ ఇంటి పనివాళ్ళగా చూసావా? ఆయనకి నువ్వు చేసే పాలకోవా అంటే చాలా ఇష్టం. త్వరగా చెయ్యి, నేను వెళ్ళి బావగారి ఆశీర్వాదం తీసుకొస్తాను. అలాగేమ్మా. ఏంటమ్మా రాజీ, ఈ రోజు మా పెళ్లి రోజు, ఆశీర్వదించండి. అబ్బా రాజీ, నిన్ను చూస్తుంటే నీ వయస్సు వెనక్కి వెళుతున్నట్టుంది. నువ్వు ఒక బిడ్డ తల్లి అంటే ఎవ్వరూ నమ్మరు. నువ్వంటే నాకు ప్రాణం. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. వాడు లేడుగా. ఏంటండి, మిమ్మల్ని నేను నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నన్ను నన్ను ఏమిటండి? అమ్మ రాజేశ్వరి, నన్ను క్షమించమ్మా. ఈ క్షణం ఏం జరిగిందో ఏమిటో నాకే తెలియదు. ఇది నా బుద్ధితో నేను చేసింది కాదమ్మా. ఏదో తెగి నన్ను ఆవహించి ఉంటుంది. మన ఇంటి పరువు తీయడానికి ఎవరో నాకేదో చేసి ఉంటారు. ఇది ఎవరికి చెప్పకమ్మా, ముఖ్యంగా నీ భర్తకి చెప్పకమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, క్షమించు. అన్నయ్య గారు దండాలండి. సామాన్ లోపల పెట్టు. హాయ్. అన్నయ్య రా, తమ్ముడు రా. మన ఇంటికి మన ఆస్తులకి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. తీసుకో. ఏంటన్నయ్య, ఏంటిది? నేను ఇంట్లో ఉండను రా, వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికి వెళతానో నాకే తెలియదు. ఒకవేళ మా వాడు వచ్చి మా నాన్న ఎక్కడా అని అడిగితే నా గురించి వెతకద్దని వాడికి చెప్పు. వాడికి సంబంధించిన దస్తావేజులన్నీ అందులోనే ఉన్నాయి. ఏంటన్నయ్య, ఏం జరిగింది? ఏమని చెప్పను రా. చిచి చిచి చి, గుండె చెరువైపోతుంది. నీ భార్యని ఎలా చూశాను, నా కన్న కూతురులో చూశాను. ఇలా జరిగిందని తెలిస్తే ప్రపంచం ఎందుకు బద్దలైపోతుంది, సృష్టి ఎందుకు ఆగిపోతుంది, నేను ఎందుకు బతుకున్నాను? ఇన్ని ఆలోచనలతో నా మెదడు తట్టుకోలేకపోతుందిరా. అసలు ఏం జరిగింది? అందుకే నా ఉనికి ఎవరికి తెలియని చోటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చెప్పన్నయ్య. వెళ్ళిపోతా. అన్నయ్య ఏం జరిగిందో చెప్పు. ఏముందిరా, నిజాలు ఆలోచించు, తొందరపడకు. ఈ ఆవిడ నన్ను రమ్మని చేయి పట్టుకుందిరా. దాన్ని గురించి చాలా మంది చెబితే నేను నమ్మలేదురా, నమ్మలేదు. ఇదంతా నా కర్మరా, నా కర్మ. లక్ష్మి, లక్ష్మి ఏంటి? ఏంటి అలా ఉన్నా? ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పు. చంపేశారు. ఎవరు? ఎవరిని? రాజమ్మ గారు ఆవిడ పెళ్లి రోజుని పెద్దయ్య గారు కాళ్ళకు మొక్కడానికి వెళితే పెద్దయ్య గారు
రాజమ్మ గారు చేయి పట్టుకున్నారండి. రాజమ్మ గారు ఎదిరించారని, ఈ విషయం ఎవరితో చెప్పొద్దని ఆవిడ కాళ్ళు పట్టుకున్నారండి. కానీ చిన్నబాబు గారు వచ్చే సమయానికి వెళ్ళి రాజమ్మ గారే తనని రమ్మని చేయి పట్టుకున్నారని మార్చి చెప్పారు. దాంతో కోపం పట్టలేక ప్రకాశం బాబు గారు రాజమ్మ గారిని పొడిచి చంపేశారు. రాజమ్మ, రాజమ్మ తల్లి, నిన్నెట్టా చూడాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. ఈ పెళ్లి రోజు ఇట్ట అయిపోయింది ఏంటమ్మా? రాజీ, రాజీ, ఎంత పొరపాటు జరిగింది రాజీ. నేనెంత తప్పు చేశాను రాజీ. జాగ్రత్త, లక్ష్మమ్మని చూసుకోమనండి. రాజీ, మీ పెద్ద నాన్న ఎంత కిరాతకుడో, ఎంత రాక్షసుడో ఇప్పటికైనా అర్థమైందా? నా భర్త నా కళ్ళ ముందే మరణయాతన పడుతుంటే కిక్కురు మనకుండా నోరు నొక్కుకున్నాను. చప్పుడు చేస్తే నేను చూశానని తెలుస్తుంది. అలా తెలిస్తే మీ పెద్ద నాన్న నన్ను కూడా చంపేవాడు. కానీ నా ప్రాణం గురించి నేను భయపడలేదు. కళ్ళు తెరవని పసి కందువి నువ్వు నా చేతిలో ఉన్నావు. నిన్ను పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత తీసుకునే మనిషి నేను తప్ప ఇంకెవరు లేరనిపించింది. అందుకే గుండె రాయి చేసుకుని నిన్ను రాత్రి అనక పగలనక కంటికి రెప్పలా కాపాడాను. నీ పెద్ద నాన్న పడగ నీటిలో నువ్వేమైపోతావోనని నా కొడుకు నీకు కాపలా పెట్టాను. ఆడి బతుకు నీకు దారాదత్తం చేశాను. కానీ నా భర్త ప్రాణం తీసిన ఆ నట్టింటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా వద్దనుకున్నాను. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్తే ఆవేశపడి ఆడేం చేస్తాడన్న భయంతో ఇన్నాళ్ళు చెప్పకుండా దాచాను. సత్యవతిని ఆడి ఇష్టపడ్డాడనుకున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడతాడనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఆడికి ఇష్టం లేదని. ఆ పెళ్లికి లేనిపోని ఆశలు పెట్టింది నేనే, ఆడు కాదు. నీ ఇంటి పరువు కోసం ఈ తల్లిని కూడా కాదని నీ మెళ్ళలో తాళి కట్టాడు. కానీ నువ్వు అనుమానం పిశాచితో ఆడిని రాసి రంపాలు పెట్టినా ఆడు నా భార్య గొప్పదని ఊరంతా చెప్పుకుంటున్నాడు. నువ్వు నీ మేడ, నీ డబ్బు, నా బిడ్డ కాలి గోటి కూడా సరిపోవే, సరిపో. మీ కాళ్ళు నా రక్తంతో కడిగినా నా పాపం తీరదు. ఆయన్ని క్షమించమని అడిగే ధైర్యం నాకు లేదు. మీరే నన్ను క్షమించాలత్తయ్యా.